యాక్షన్. స్వరవాణి కీరవాణి గతంలో బాహుబలి తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, ఇక సంగీతం అందించను అన్నారు. ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. కెరియర్ ప్రారంభంలోనే ఈ వయసులో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు. కీరవాణి స్టేట్మెంట్తో సినీ సంగీత ప్రియులు ఇక కీరవాణి సంగీతం అందించరా అని బాధపడ్డారు. అయితే ఏమనుకున్నారో ఏమో, కీరవాణి తన నిర్ణయాన్ని మార్చుకొని సంగీతం అందిస్తాను అని తెలియజేశారు. కీరవాణి ఇంకా ఏమన్నారంటే, తన కెరియర్లో ఎక్కువగా బుర్రలేని చాలామంది దర్శకులతో పనిచేశాను. చాలామంది దర్శకులు నన్ను సంగీత దర్శకుడిగా మాత్రమే చూసేవారు. నా నుండి వచ్చే మంచి సలహా తీసుకోవడంలో అశ్రద్ధ చూపేవారు. ఇక నుంచి నా శ్రేయోభిలాషుల కోసం పనిచేస్తా అన్నారు కీరవాణి. కీరవాణి చేసిన బుర్రలేని చాలామంది దర్శకులతో పనిచేశాను అనే వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. ట్విట్టర్లో కీరవాణిపై మాటల దాడి మామూలుగా జరగలేదు, ఓ రేంజ్లో జరిగిందని చెప్పొచ్చు. ఇంతకీ కీరవాణి వ్యాఖ్యలపై ట్విట్టర్లో ఏమని స్పందిస్తున్నారంటే, ఎంతో మందితో కలిసి పనిచేశాను, చేసినంతకాలం చేసి తీరా ఇప్పుడు బాహుబలి లాంటి రేంజ్ సినిమాలకి చేశాక ఇప్పుడు తీరిక మిగతా దర్శకులు బుర్రలేని వారు అనటం మాత్రం దారుణమంటూ కొంతమంది ట్విట్టర్లో స్పందించారు. అంతేకాకుండా ఇతరులను విమర్శించడం మానుకోవాలని హితో చెప్తున్నారు. బ్రెయిన్లెస్ డైరెక్టర్తో మీరెందుకు పనిచేశారు అని ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా బాహుబలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాపీ మ్యూజిక్ అని పేర్కొంటూ ఓ హాలీవుడ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వీడియోను కీరవాణి ట్వీట్కు రిప్లైగా పోస్ట్ చేశారు. ఇండస్ట్రీలో మీకు ఒక్కరికే బ్రెయిన్ ఉందని అనుకుంటున్నారా? కాపీ కొట్టే మ్యూజిక్ డైరెక్టర్స్లో మీరే ముందుంటారు అన్నారు. ఇదంతా చూస్తుంటే కీరవాణిపై ట్విట్టర్లో దాడి ఏ రకంగా జరిగిందో అర్థమవుతుంది కదా. మరి ఈ విమర్శలకు కీరవాణి టీం స్పందిస్తారేమో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.